నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. సో అహ్మదాబాద్ ప్రమాదం యావత్ జాతిని దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రపంచంలోనే అహ్మదాబాద్ ప్రమాదం గురించి అందరూ డిస్కస్ చేసుకున్నారు. సో ఎట్టకేలకు ప్రాథమిక రిపోర్ట్ అయితే వచ్చింది. రిపోర్ట్లో సంచలన విషయాలు వెలుగు చూశాయి. సో ఏదైతే ఇంధనానికి సంబంధించిన స్విచ్చెస్ కట్ ఆఫ్ అవ్వటం వల్లే ప్రమాదం జరిగినట్టుగా ప్రాథమిక విచారణ అయితే కొనసాగింది. సో మొత్తంగా ఇకపై ఇటువంటి తప్పిదాలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి, అసలు గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంటుంది, ఒక్కొక్కరి బాధ్యత ఏ విధంగా ఉంటుంది, భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి, మనతో మాట్లాడేందుకు రిటైర్డ్ వింగ్ కమాండర్ జగన్మోహన్ మంత్రిరాజు గారు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్తే అండి, మీకు మీ ప్రేక్షకులందరికీ. రైట్ సార్, చూస్తూ ఉన్నాం మొత్తంగా అహ్మదాబాద్ ఫ్లైట్ ఇన్సిడెంట్కి సంబంధించి రిపోర్ట్ అయితే వచ్చింది. సో ఈ రిపోర్ట్లో అసలు ఏ అంశాలు మనం చూడాలంటారు? అంటే మొత్తంగా ఆ రెండు స్విచ్చెస్ ఏదైతే ఉన్నాయో ఫ్యూయల్కి సంబంధించి ఆ స్విచ్చెస్ ఆఫ్ చేయడం వల్లే ప్రమాదం జరిగినట్లుగా అయితే తెలుస్తుంది. సో ఏం చెప్తారు? విత్ యువర్ పర్మిషన్, ఆఫ్ చేయటం అనేది మనం ఆ వర్డ్ యూజ్ చేయొద్దు. ఎందుకంటే దేర్ ఆర్ 3 ఎలిమెంట్స్ హియర్ అండి. ఫస్ట్ ఎలిమెంట్ ఇస్ ఆ స్విచెస్ పొజిషనింగ్ అండ్ ఆ పొజిషన్స్, ఆ స్విచ్ ఆపరేషన్ అనేది ఎలా ఉంటుందంటే చాలా స్పెసిఫిక్గా దే హ్యావ్ క్లియర్లీ ఇండికేటెడ్ దట్ ఇట్ ఈస్ అ లిఫ్ట్ అండ్ యాక్షన్. ఓకే. సో మన లైట్ స్విచ్ లాగా ఆన్ ఆఫ్ చేసే యాక్షన్ కాదు అది. ఓకే. సో ఇట్ ఈస్ ఎ డెలిబరేట్ యాక్షన్ అండ్ ఇట్ టేక్స్ టైమ్ అండ్ it is a very critical switch which is never touched by any professional pilot unless and until it is mandated to be do so by a clear action. Okay. ఒక పైలట్ ఆ యాక్షన్ ని కాల్ అవుట్ చేస్తారు, రెండో పైలట్ ఆ చెయ్యి అక్కడ పెట్టి ఫస్ట్ పైలట్ మళ్ళీ అది అక్నాలెడ్జ్ చేసి కరెక్ట్ స్విచ్ ముట్టుకున్నారా లేదా చూసి అప్పుడు దాన్ని ఆపరేట్ చేస్తారు. సో అంత క్రిటికల్ ఫంక్షన్. అండ్ ఎందుకు ఈ క్రిటికాలిటీ అంటే ఆ ఒక్క స్విచ్ తో కంప్లీట్ ఫ్యూల్ సప్లై టు ద ఇంజిన్ కెన్ బి కట్ ఆఫ్ అనమాట. ఓకే. సో మీకు ఉన్న సేఫ్ గార్డ్స్ అన్నీ కూడా ఒక్క యాక్షన్ తో వైలేట్ అయిపోతాయి. సో దట్ ఈస్ ద రీజన్ వై అది ఇట్ ఈస్ నాట్ అ సింపుల్ యాక్షన్. అండ్ ఇది సైమల్టేనియస్లీ 2 స్విచెస్ అలా అవ్వటం విత్ ఇన్ 1 సెకండ్ అని చెప్పి రికార్డింగ్ లో వచ్చింది. సో ఇది చాలా క్రిటికల్ ఎలిమెంట్ అనమాట. ప్రతి ఒక్కళ్ళు మనం ఈ రిపోర్ట్ యాజ్ సచ్, ఫస్ట్ విల్ గో బ్యాక్ టు ద రిపోర్ట్ ఇట్ సెల్ఫ్ విత్ యువర్ పర్మిషన్. రిపోర్ట్ ఏమంటున్నారంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాళ్ళు ఫార్వర్డ్ లో ఏం చెప్పారు అంటే సోల్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ద యాక్సిడెంట్ shall be to prevention of accidents and incidents, not to apportion blame or liability. అంటే మన తెలుగు ప్రేక్షకులు క్లియర్గా అర్థం అవ్వాలంటే ఇది ఫ్యూచర్ వచ్చే కాలంలో ఇలాంటి యాక్సిడెంట్స్ మళ్ళీ అవ్వకుండా ఈ ఇన్వెస్టిగేషన్ అవుతున్నది. ఓకే. ఈ ఇన్వెస్టిగేషన్లో ఒకళ్ళని బ్లేమ్ చేయడం కానీ ఆ యాక్టివిటీ అయితే ఉండదు. అది సపరేట్ జ్యుడిషియల్ యాక్టివిటీ కానీ సపరేట్ అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీ కానీ సపరేట్గా అవుతుందండి. అండ్ ఇంకోటి ఆల్సో చాలా క్లియర్గా మనల్ని కాషన్ చేసింది ఏంటి అంటే use of this report for any purpose other than for prevention of future accidents or incidents could lead to erroneous interpretations. Okay. దీన్ని మీరు ఈ పరిధిలో చూడకుండా ఇంకేమన్నా మీరు చూస్తే చదివితే యూ విల్ గెట్ ఎ రాంగ్ ఇంటర్ప్రిటేషన్ వస్తాయి, చేయమాకండి అని చెప్పి ఇట్స్ అ కాషన్ టు ఆల్ ఆఫ్ us. ఇట్స్ అ 15-page రిపోర్ట్ అండ్ క్లియర్గా ఫస్ట్ దానిలో జనరల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఎయిర్క్రాఫ్ట్ ఏంటి, మ్యానుఫ్యాక్చర్ అయింది, ఎలా అయింది అని క్లియర్గా చెప్పారు. అండ్ ఏ డేట్లో ఏ ఫ్లైట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తా ఎలా క్రాష్ అయింది అనేది క్లియర్ గా చెప్పారు. అది మనం ఆల్రెడీ చాలా సార్లు డిస్కస్ చేసాం కాబట్టి దాని గురించి అంత నేను చెప్పట్లేదు. ఇంకోటి చాలా క్లియర్ గా చెప్పింది ఏంటంటే ఎలాంటి టీం ఈ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ లో పాల్గొంటున్నారు. ఒక ఐదుగురు స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఫ్రమ్ ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో నుంచి ఇంక్లూడింగ్ ద డైరెక్టర్ జనరల్ హిమ్సెల్ఫ్ పార్టిసిపేట్ చేస్తున్నారు. 3 డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ ఎయిర్ సేఫ్టీ ముంబై టీం నుంచి 3 ఆఫీసర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాగే ఈ ఇండియన్ స్పెషలైజేషన్ టీం కాకుండా ఆల్సో NTSB నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ ఫ్రమ్ US నుంచి మెంబర్స్ వచ్చారు. ఈ మెంబర్స్ ఎవరు అంటే రిప్రజెంట్ ద స్టేట్ ఆఫ్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చర్ యాజ్ పర్ ఇన్ఫర్మేషన్ నోటిఫైడ్ టు AIB. Okay. వీళ్ళు ఆల్సో ద రిప్రజెంటేటివ్స్ ఎవరెవరు వచ్చారంటే
accredited representatives and technical advisors from Boeing aircraft manufacturer, General Electric, which is engine manufacturers, and Federal Aviation Authority మనని అసిస్ట్ చేయడానికి ఇన్వెస్టిగేషన్లో. వీళ్ళతో పాటు మనం ప్యాసింజర్స్లో నా ఇంటర్నేషనల్ ప్రోటోకాల్ ప్రకారం ఎలా ఉంటుందంటే ఎక్కడెక్కడి నుంచి అయితే ఏ దేశాల నుంచి అయితే ప్యాసింజర్స్ ఉంటారో అక్కడి నుంచి కూడా నా ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్స్ పార్టిసిపేట్ చేయడానికి ప్రొవిజన్ ఉంది మన ఇంటర్నేషనల్ ప్రోటోకాల్స్ లో. సో అలాగా యూకే నుంచి వచ్చారు, పోర్చుగల్ నుంచి వచ్చారు, అండ్ అనదర్ కంట్రీ వాజ్ ఆల్సో ఇన్వాల్వ్డ్. జస్ట్ యూకే, పోర్చుగల్ అండ్ కెనడా. సో ఈ ఆస్పెక్ట్స్ అన్ని కవర్ చేశారండి. దాని తర్వాత ఎప్పుడెప్పుడు దీని మీద మేజర్ ఇన్స్పెక్షన్స్ అయినాయి, ఏమన్నా డ్యూ ఉన్నాయా అవన్నీ చెక్ చేసిన దాని ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎయిర్క్రాఫ్ట్ వాజ్ ఫుల్లీ ఎయిర్వర్ది. ఓకే, అంటే ఎగరటానికి ఏ ఇబ్బంది లేదు, హర్డిల్స్ లేవు, ఎలాంటి టెక్నికల్ అడ్డాలు లేవు, ఎక్కడ ఏది ఏ రూల్ కానీ రెగ్యులేషన్ కానీ సిస్టమ్ కానీ మన వాళ్ళు వైలేట్ చేయలేదు. రైట్, ఒకసారి మనకు వివి రావు గారు జాయిన్ అయ్యారు, సార్తో ఒకసారి మాట్లాడదాం. సార్ వివి రావు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ మొత్తంగా ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అయితే బయటకు వచ్చింది. సో ఆ ఇంజన్ కి ఫ్యూయల్ అనేది కట్ ఆఫ్ చేయడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లుగా నిర్ధారించారు. ఏం చెప్తారు సార్? ఇంకా మనం పెద్ద చెప్పేది ఏమీ లేదండి, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు వచ్చింది ప్రిలిమినరీ రిపోర్ట్. ఫైనల్ రిపోర్ట్ దాదాపు 1 సంవత్సరం పడుతుందని వాళ్ళే చెప్తున్నారు. ఎందుకంటే ఆ ఫ్యూయల్ లీవర్స్ అయితే ఏమున్నాయో కాక్పిట్ లో అవి ఉండాల్సిన చోట లేకుండా కట్ ఆఫ్ స్టేజ్ లో ఉన్నాయి కొంతసేపటికి. అవి పైలట్ కాన్వర్జేషన్ లో కూడా అది కన్ఫర్మేషన్ అయింది. దాని తర్వాత వాళ్ళు రన్ పొజిషన్ లో తీసుకెళ్లాలని చూశారు. ఒక ఇంజిన్ అయితే పికప్ దాదాపు తీసుకుంది, ఒక ఇంజిన్ మాత్రం కొంత పికప్ తీసుకోలేకపోయింది. ఈ సమయం చాలా తక్కువ అవడం వల్ల క్రాష్ అయింది అన్నట్టుగా ప్రస్తుతం ఆ ప్రెస్ రిలీజ్ వల్ల వస్తుంది మనకి కబురు. అయితే ఈ లీవర్స్ ఎందుకు వెనక్కి వచ్చినాయి అన్నది మెయిన్ మనం ఆలోచించాల్సిందండి. దీనికి 2019లోనో ఎప్పుడో ఫెడరల్ ఏవియేషన్ ఏజెన్సీ యుఎస్ఏ వాళ్ళు ఒక అడ్వైజరీ ఇష్యూ చేసినట్టు కూడా ఉంది. అది ఆ అడ్వైజరీలో అది మ్యాండేటరీ చేయలేదు, అంటే తప్పనిసరిగా ఈ డిఫెక్ట్ రేజ్ చేయాలని. ఎందుకంటే అందులో వాళ్ళు అనేది ఏంటంటే ఇది దానికదే స్వయంగా వెనక్కి స్లైడ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి, దీన్ని కరెక్ట్ చేసుకుంటే మంచిదని చెప్పి ఎయిర్లైన్ కంపెనీస్ కి బోయింగ్ కూడా ఇచ్చినట్టున్నారు. ఇది సేఫ్టీ విషయం కాబట్టి బోయింగ్ కంపెనీ దీనికి చాలా ప్రోయాక్టివ్ గా తీసుకోవాల్సింది అనిపిస్తుంది నాకు ప్రస్తుతానికి. వాళ్ళు ఎందుకు ప్రోయాక్టివ్ తీసుకోలేదు మెజర్స్ దానికి అరెస్ట్ చేయడానికి, లేకపోతే ఆ డిఫెక్ట్ ని రెక్టిఫై చేయడానికి? ఎందుకంటే ప్రస్తుతానికి చూస్తున్నాం చాలా వరకు కార్ కంపెనీస్ కూడా రీకాల్ చేస్తా ఉంటాయి. రీకాల్ చేసి వాళ్ళ ఓన్ ఎక్స్పెన్స్ తోటి ఇటువంటి స్టీరింగ్ విషయాలు, ఇటువంటి సేఫ్టీ విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కార్ కంపెనీస్ అన్ని రీప్లేస్ చేస్తున్నాయి. బ్రేక్, స్టీరింగ్, సస్పెన్షన్, ఇటువంటి విషయాలు ఎస్పెషల్లీ. అటువంటిదప్పుడు బోయింగ్ ఎందుకు యాక్షన్ తీసుకోలేదన్నది కూడా మనం ఆలోచించాల్సి ఉంటున్నాయి. చెప్పండి. రైట్ సార్, జగన్మోహన్ గారు చూస్తున్నాం మొత్తంగా ఇన్వెస్టిగేషన్ అయితే సాగుతుంది. జస్ట్ ఆ లివర్ అనేది మనకు వివి రావు గారు చెప్పినట్టు దానంతట అదే బ్యాక్ వచ్చే సిచ్యువేషన్స్ ఉంటాయా? సో అటువంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఎందుకు దాన్ని కరెక్ట్ చేసుకోలేకపోయాం? క్రిటికల్ క్వశ్చన్ అండి. థ్యాంక్ యూ వివి రావు గారు. యూ బ్రాట్ అప్ 2 points. I'll just add a little to what you're saying. మీరు చెప్పేదానికి ఒక క్రిటికల్ ఎలిమెంట్ ఏంటంటే దానంతటి అది రావండి ఎప్పుడు కూడా. there was no problem of they coming back on its own. I'll just read exact words నేను చదివి చెప్తాను because it's a purely technical issue. The స్పెషల్ ఎయిర్వర్దినెస్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అంటారు, ఇది FAA ఇష్యూ చేస్తుంది. ఇట్ ఈస్ నాట్ బై ద మ్యానుఫ్యాక్చరర్, బట్ ఇట్ ఈస్ రేస్డ్ ఆఫ్టర్ మ్యానుఫ్యాక్చరర్ ఒక ఈ సిచ్యువేషన్ ఉంది, ఈ సిచ్యువేషన్ మేము రికమెండ్ చేస్తున్నాం అని చెప్పాక అది రైజ్ అవుతుంది. అది ఎప్పుడు కూడా రెగ్యులేటరీ అథారిటీ నుంచి వస్తుంది, అంటే వాళ్ళకి FAA నుంచి వస్తుంది, మనకి DGCA నుంచి వస్తుంది. ఇక్కడ ఏమంటారు అంటే the special airworthiness information bulletin ఇది December 2018 లో 17th of December 2018 promulgate చేశారండి. And they have said that almost 30 models of Boeing వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్స్ లో 30 different types of aircrafts లో ఈ స్విచెస్ ఇన్స్టాల్ అయ్యి ఉన్నాయి, ఇలాగే ఇన్స్టాల్ అయ్యి ఉన్నాయి. సేమ్ మ్యానుఫ్యాక్చరర్, హనీవెల్ మ్యానుఫ్యాక్చర్డ్ ప్రొడక్ట్స్ అండి.
అండ్ వీళ్ళు చెప్పేది ఏంటంటే బేస్డ్ ఆన్ అసెసింగ్ యూటిలైజింగ్ ద లిమిటెడ్ డేటా కరెంట్లీ అవైలబుల్ అట్ దిస్ టైమ్ ద ఎయిర్వర్దినెస్ కన్సర్న్ ఇస్ నాట్ అన్సేఫ్ కండిషన్. ఈ కండిషన్ ఈ డెసిషన్కి ఎలా వచ్చారనేది నేను యాజ్ అ ప్రొఫెషనల్ పైలట్ ఐ విల్ హ్యావ్ మై ఓన్ క్వశ్చన్ మార్క్స్. అండ్ మనందరం ఎలా యాక్సెప్ట్ చేసాం ఇంతవరకు అనేది కూడా ఐ విల్ వన్స్ అగైన్ డెఫినెట్లీ మనం ముందు ఒక్కోసారి అనిపిస్తుంది ఇంత గ్లేరింగ్ ఇష్యూ ఉన్నప్పుడు మనం ఇంతవరకు ఎలా క్వైట్గా ఉన్నాము. నిజంగా 260 ప్రాణాలు పోయాకే మనం దీని గురించి ఆలోచించాలనేది ఇట్ ఇస్ అన్ఫార్చునేట్ అండి. రైట్ సార్. ఇంకోటి ఏముంటుందంటే అండ్ డస్ నాట్ వారెంట్ ఎయిర్వర్దినెస్ డైరెక్టివ్ యాక్షన్. అంటే ఎయిర్వర్దినెస్ డైరెక్టివ్ అంటే మ్యాండేటరీ యాక్షన్ అన్నమాట. ఇది SAIB అంటే దీనిలో రాయటం ఇట్స్ దే హ్యావ్ సెడ్ ఎయిర్ ఇండియా డిడ్ నాట్ డూ ఇట్ బికాస్ దే ఫెల్ట్ ఇట్ వాస్ రికమెండేటరీ అని అండ్ నాట్ మ్యాండేటరీ. దట్ ఈస్ నాట్ సో. ఎందుకంటానంటే ఇదే దీనిలో బ్యాక్గ్రౌండ్ క్లియర్ గా చెప్పారు ఏమైంది, ఎలా అవుతున్నది, ఎక్కడి నుంచి కంప్లైంట్స్ వస్తున్నాయి అని. బోయింగ్ 737 ఏరోప్లేన్స్ రిపోర్ట్ చేశాయి. ఫస్ట్ బోయింగ్ కంపెనీ రిసీవ్డ్ రిపోర్ట్స్ ఫ్రమ్ ఆపరేటర్స్ ఆఫ్ బోయింగ్ 737 ఏరోప్లేన్స్ దట్ ద ఫ్యూయల్ కంట్రోల్ స్విచెస్ వర్ ఇన్స్టాల్డ్ with the locking feature disengaged. Locking feature అనేది ఇంటర్మీడియట్ అది ఎత్తి స్టెప్ వేయాల్సిన ఏదైతే నేను ఫస్ట్ లో మాట్లాడాను అది ఫర్ సమ్ రీజన్ వాజ్ గెటింగ్ డిసెంగేజ్డ్. అండ్ యాజ్ వి ఎయిర్క్రాఫ్ట్స్ మెకానికల్ యాక్షన్స్ నుంచి అన్ని సాఫ్ట్వేర్ యాక్షన్స్ వచ్చేటంది లైక్లీహుడ్ ఆఫ్ ఫెయిలియర్స్ విల్ ఇంక్రీజ్ అనమాట. దెన్ ద ఫ్యూయల్ కంట్రోల్ స్విచెస్ ఆర్ ఇంజిన్ స్టార్ట్ స్విచెస్ ఆర్ ఇన్స్టాల్డ్ ఆన్ ద కంట్రోల్ స్టాండ్ ఇన్ ద ఫ్లైట్ deck used by the pilot to supply or cut off fuel to the engines. Then it says it is necessary for the pilot to lift the switch up while transitioning the switch position if the locking feature is disengaged. ఏదైతే డిసెంగేజ్ అవుతున్నది మాకు తెలియకుండా అని చెప్పి ఏదైతే కంప్లైంట్ చేశారు బోయింగ్ 737 పైలట్స్, అది అయితే ఏమవుతుందని చెప్పారు. Switch can be moved between the two positions without lifting the switch during transition. అంటే ఏదైతే ఫిజికల్ స్టాప్ ఉందో అది యాక్షన్ లోకి రాదు, అది ఆటోమేటిక్ గా స్విచ్ ఆఫ్ అయ్యే ఛాన్స్ ఉంది అని. అంటే మీరు థ్రాటిల్ క్వాడ్రంట్ అన్ని మీరు చూపించగలరా? పాసిబుల్ ఫ్రమ్ ద రిపోర్ట్ లో ఆ థ్రాటిల్ క్వాడ్రంట్ చూపించారు, మనం రిపోర్ట్ లో చూపించగలమా? కెన్ యూ షో ఇట్ టు ద ప్రేక్షకులకి? ఓకే సరే. సో ఆ థ్రాటిల్ క్వాడ్రంట్ లో క్లియర్ గా చూస్తే మీరు ఆ థ్రాటిల్ స్విచెస్ వెనకాల ఈ 2 ఫ్యూల్ స్విచెస్ ఉంటాయి అన్నమాట. దే ఆర్ క్రిటికల్ ఫంక్షన్. దేర్ ఇస్ అ రీజన్ వై దే ఆర్ దేర్. రైట్ సార్, మనం డిస్కస్ చేద్దాం ఒకసారి. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఈ ప్రమాదానికి సంబంధించి చెప్తూ ఉన్నారు. అంటే విత్ ఇన్ 9 seconds లోనే ఈ ప్రమాదం అంతా జరిగిపోయింది. మొత్తంగా ఏం చేయాలన్నా కానీ అక్కడ పాసిబిలిటీ లేదంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఒకసారి చూద్దాం ఏం మాట్లాడారు ఏంటి. The black box and trying to decode the data and everything being done in India itself in the lab in Delhi for AIB, first of its kind. So I'd like to appreciate all the efforts they have put in to do a very transparent, very mature, professional way the investigation has been done, and also all the international protocols have also been respected and followed. And regarding the report, this is a preliminary report right now, and from the ministry we are analyzing the report, but I think it would be better if we can comment on it once the final report comes in. So we are coordinating with AIB also. Whatever support or resources they need, we'll be providing to them, but AIB will be the primary investigating agency into this, and we are hoping that as soon as possible the final report also comes in so that we can arrive at some conclusions. So right now, like the report has only stated within that there are multiple other things also that need to be looked into before preparing the final report. They are the primary resource of civil aviation, and we care for the welfare and the well-being of our pilots also. So let's not jump to any conclusions at this stage. Let us wait for the final report. రైట్, వివిరావు గారు, మొత్తంగా రామ్మోహన్ నాయుడు ఫైనల్ రిపోర్ట్ వచ్చే వరకు కూడా మనం ఏమీ చెప్పలేము. మొత్తానికైతే ప్రమాదం జరిగింది, ఇటువంటి ప్రమాదాలు జరగకుండా కూడా చూసుకోవాల్సిన ఇది ఉంది. ఇటువంటి టైంలో అనవసరమైన వివాదాలకు తావు లేకుండా చూసుకోవాలి. ఖచ్చితంగా ఫైనల్ రిపోర్ట్ వస్తుంది, ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏమైనా చెప్పగలమంటున్నారు. సో ఎలా చూస్తారు మంత్రి వ్యాఖ్యలు? ఒకటి ఉందండి, ఇప్పుడు ఏదైనా సరే ఫారిన్ కంపెనీ, ఎస్పెషల్లీ అమెరికా లాంటి కంట్రీ, అక్కడ ఉన్న FAA ఏదో ఒకటి అడ్వైజరీ ఇచ్చింది అనుకోండి. ఆ అడ్వైజరీ ఇచ్చినప్పుడు మనం ఎస్పెషల్లీ సెక్యూరిటీ సేఫ్టీ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ విషయంలో మాత్రం దాన్ని మ్యాండేటరీ కింద లెక్క పెట్టి మన DGCA కూడా
దానికి అనుబంధంగా మనం ఆర్డర్స్ ఇచ్చి ఉండాల్సింది, అంటే దాన్ని మ్యాండేటరీ చేసి ఉండాల్సింది Yeah. అనిపిస్తుంది నాకు. Hmm. అదొకటి ఉంది. ఇప్పుడు ఈ రిపోర్ట్ అంటారు ఇది దాదాపు 1 year పడుతుంది. ఎందుకంటే ఇందులో కూడా ఎవరో ఎక్స్పర్ట్స్ నాకు తెలిసిన పైలట్ సేమ్ ఈ 787 పైలట్ మాట్లాడుతున్నట్టు దీని తర్వాత కూడా 7-8 యాంగిల్స్ ఉన్నాయండి. అంటే దీనికి కాంబినేషన్స్ వేరు కాంబినేషన్స్, ఆ 7-8 కాంబినేషన్స్ లోనూ ఏది జరిగిందన్నది మనకి అనుమానమే. అందువల్ల ఏంటంటే నేను అనేది ఏంటంటే ఒకవేళ ఏదైనా సరే అడ్వైజరీ ఇచ్చుంటే ఆ అడ్వైజరీని మ్యాండేటరీ చేసి ఉండాలండి మన డీజీసీఏ. ఓకే. ఎప్పుడైతే సేఫ్టీ సెక్యూరిటీ పారామీటర్స్ కాంప్రమైజ్ అవుతామో అప్పుడెప్పుడు డౌట్స్ వస్తాయండి. చెప్పండి. రైట్. ఒకసారి జగన్మోహన్ గారు మొత్తంగా చూస్తున్నాం అంటే మీకు ఒక సుదీర్ఘ అనుభవం ఉంది కాబట్టి కొన్ని క్వశ్చన్స్ మనం జస్ట్ క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. అనేక వదంతులు వ్యాపించకుండా కూడా మనం చూడాల్సిన బాధ్యత మీడియాగా మాపై ఉంది, ఒక రిటైర్డ్ ఆఫీసర్గా మీ పైన ఉంది. సో ఇటువంటి టైంలో ఎయిర్పోర్ట్ గ్రౌండ్ డ్యూటీ అసలు ఏంటి, ఎలా ఉంటుంది, వారు ఈ ఫ్యూయల్ స్విచెస్ని ఆఫ్ చేయడానికి ఏమైనా పాసిబిలిటీ ఉంటుందా, ఇందులో ఏమైనా కుట్రకోణం దాగుందా, వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి ఈ స్విచెస్ని ఆఫ్ చేసే అంత పరిస్థితులు అక్కడ ఉంటాయా, అండ్ ఆ టైంలో ఎయిర్పోర్ట్ గ్రౌండ్ డ్యూటీ వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది చాలామందికి కూడా ఒక $1 million ప్రశ్నగా ఉంది. కన్ఫ్యూషన్స్, లాట్ ఆఫ్ కన్ఫ్యూషన్స్ వచ్చేస్తున్నాయి. అసలు ఏంటి సార్, అసలు ఏం జరుగుతుంది, ఆ గ్రౌండ్ డ్యూటీ అనేది ఎలా ఉంటుంది? మీ మధ్యలో క్వశ్చన్ ఫస్ట్ ఆన్సర్ చేస్తాను. యా. ఇది ఈ ఫంక్షన్ అనేది ఏదైతే ఈ స్విచ్ ఆపరేషన్ ఏదైతే ఉందో Yeah. ఆ స్విచెస్ ఆన్ లేకపోతే దిస్ ఎంజిన్ విల్ నెవర్ స్టార్ట్. Okay. ఫ్యూల్ సప్లై ఉండదు. ఓకే. సో ఈ ఎంటైర్ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ అవ్వవు అసలు. ఓకే. సో అది మనం చాలా క్లియర్ గా మీరు మన ప్రేక్షకుల మైండ్ లో నుంచి మనం తీసేయచ్చు. రైట్. అందరికి ఆశ్వాసం మీరు ఇవ్వండి. ఓకే. గ్రౌండ్ యాక్టివిటీ ఎలా ఉంటుంది అంటే ఎప్పుడు కూడా ఎయిర్పోర్ట్ అనేది ఎయిర్ సైడ్ సిటీ సైడ్ రెండు భాగాలుగా డివైడ్ అయి ఉంటుంది. Okay. మీరు ఎప్పుడు నోటీస్ చేసి ఉంటారు. ఒక్కసారి మనం ఒక గీత దాటి సెక్యూరిటీ చెక్ దాటి లోపలికి వెళ్ళాక విమానంలోకి వెళ్ళగలం కానీ ఇంకెక్కడికి వెళ్ళలేం. యా. ఎందుకంటే ఆ ఏరియా ఇస్ కంప్లీట్లీ శానిటైజ్, సెన్సిటైజ్డ్. ఓకే. ఎవరు అక్కడికి వెళ్ళగలరంటే వాళ్ళకి ఎయిర్పోర్ట్ పాస్ లో ఆ పర్టికులర్ క్లియరెన్స్ ఉంటేనే వెళ్ళగలం, ఆ పర్టికులర్ ఏరియాకి వెళ్ళగలరు. వాళ్ళందరూ కూడా ఏదో ఒక స్పెసిఫిక్ డ్యూటీతో అక్కడికి వెళ్తారు. ప్రతి ఒక్కళ్ళు ఎప్పుడు కూడా ఒక్క మనిషి ఎప్పుడు ఎక్కడ ఉండడండి. ఓకే. అందరూ కూడా బడీ రోల్స్ లో ఒకళ్ళ మీద ఒకళ్ళు సూపర్విజన్ ఉంటుంది. లేకపోతే ఒక సెక్యూరిటీ యాంగిల్లో కూడా చూస్తుంటారు, సేఫ్టీ యాంగిల్లో కూడా చూస్తారు. Okay. ఎవరైనా ఒక యాక్షన్ చేస్తే దాన్ని మళ్ళీ ఎవ్రీ టైమ్ ఇట్ ఇస్ డబుల్ చెక్. ఓకే. ఒకవేళ ఇంజనీర్ ఎయిర్క్రాఫ్ట్ అన్ని చెక్ చేసి ఒకసారి రిలీజ్ చేశాక మళ్ళీ పైలట్ కానీ కో పైలట్ కానీ డెఫినెట్లీ దే విల్ గో అరౌండ్ ది ఎయిర్క్రాఫ్ట్ వన్స్ అగైన్ ఓకే. టు అసర్టైన్ బిఫోర్ టేకింగ్ ఓవర్ ది ఎయిర్క్రాఫ్ట్. వాళ్ళు సంతకం పెట్టక ముందు మళ్ళీ వాళ్ళందరూ వాళ్ళు నమ్మకం లేకపోవడం కాదు, ఇది ఇట్ ఈస్ అ సేఫ్టీ ప్రోటోకాల్ సో దట్ హ్యూమన్ ఎర్రర్ అనేది మినిమైజ్ చేయడానికి. ఓకే. సో ఎప్పుడు కూడా దిస్ ఎలిమెంట్ విల్ బి వెరీ క్లియర్లీ కవర్. చాలా సేఫ్టీ సిస్టమ్ వైజ్ మనకున్న ఏవియేషన్ ప్రోటోకాల్స్ లో ఇప్పుడు కూడా ఈ ఎంత అన్ఫార్చునేట్ యాక్సిడెంట్ అయ్యాక కూడా వన్ ఆఫ్ ద సేఫెస్ట్ మోడ్స్ ఆఫ్ ట్రావెల్ అండి. బట్ within the safety protocol, what is happening and where I think we need to be particular about these switches gurinchi. I just want to go take another 30 seconds with you to read out exactly వాళ్ళు ఏమన్నారు, మన వాళ్ళు ఎలా ఇంటర్ప్రిట్ చేశారు, ఫ్యూచర్ లో ఎవరు ఎలా ఇంటర్ప్రిట్ చేస్తారు అనేది I'll just go through. Recommendations 2018 recommendation లో ఏం రాశారు అంటే FAA recommends that all owners operators of the affected airplanes incorporate the following actions at the earliest opportunity. Okay. It's a long time, 7 years అయిపోయింది ఇది వచ్చాక. ఫస్ట్ ఏమన్నారు, ఇన్స్పెక్ట్ ద లాకింగ్ ఫ్యూచర్ ఆఫ్ ద ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్ టు ఎన్ష్యూర్ ఇట్స్ ఎంగేజ్మెంట్. అంటే ఎత్తి ఆన్ చేస్తేనే అవుతున్నదా, ఎత్తి మళ్ళీ ఆఫ్ చేస్తేనే అవుతున్నదా అనేది క్లియర్ గా చెక్ చేయమన్నారు. While the airplane is on the ground, check whether fuel control switch can be moved between the two positions without lifting up the switch. అంటే ఇలా ఆన్ చేసి ఇలా అంటే అవుతుందా, లేకపోతే ఇలా పట్టుకొని ఎత్తి వేయాలా, ఇలా పట్టుకొని ఎత్తి తీయాలా అనేది గ్రౌండ్ లో చెక్ చేయమన్నారు. ఒకవేళ అయితే ఇఫ్ ద స్విచ్ కెన్ బి మూవ్డ్ వితౌట్ లిఫ్టింగ్ ఇట్ అప్, లాకింగ్ ఫ్యూచర్ కెన్ బి డిసెంగేజ్డ్ అండ్ ద స్విచ్ షుడ్ బి రీప్లేస్డ్ అట్ ద ఎర్లియస్ట్ ఆపర్చునిటీ. అంటే ఈ ప్రాబ్లం ఉంది వెంటనే మార్చమన్నారు. ఎర్లియస్ట్ ఆపర్చునిటీ అంటే ఏవియేషన్ లో ఇట్ ఇస్ immediate. It's immediate. 2. Second part,
We request that the owners and operators report any failure of the locking feature of the fuel control switch to Boeing. అది కూడా చెప్పారు, మ్యానుఫ్యాక్చరర్ కి వెంటనే చెప్పండి ఇలా అయితే అని. Yes. ఎంతమంది చెక్ చేశారు, ఎప్పుడు చెక్ చేశారు, లాస్ట్ ఎప్పుడు చెక్ చేశారు అనేది ఇస్ వన్ పార్ట్ ఆఫ్ ఇట్. Yeah. మన ప్రిలిమినరీ రిపోర్ట్ లో ఒక చోట ఈ స్విచ్ గురించి వాట్ హ్యాస్ ఎయిర్ ఇండియా సెడ్ అనేది ఒక చోట క్లియర్గా ఇండికేట్ చేశారండి. ఐఎమ్ ట్రైంగ్ టు లుక్ ఫర్ ఇట్, బట్ ఎనీవే ఫ్రమ్ ది జస్ట్ ఆఫ్ ఇట్ దే హ్యావ్ సెడ్ దట్ దే హ్యావ్ నాట్ ఇంప్లిమెంటెడ్ దిస్ SAIB because it is recommendatory and not mandatory. ఓకే. ఇది అంత రికమెండేటరీ జస్ట్ ఊరితే రికమెండ్ చేసి వదిలేసిన ఇదైతే నాకు అనిపించట్లేదు. Yeah. ఐ థింక్ దిస్ ఇస్ సంథింగ్ దట్ దే షుడ్ డెఫినెట్లీ లుక్ ఎట్. అండ్ ప్రతి ఒక్కళ్ళు ఏవియేషన్లో అండ్ ఆల్సో ఈ ప్రిలిమినరీ రిపోర్ట్ ఆల్సో సేస్ ఇన్ ద లాస్ట్ దట్ లాస్ట్లో దే హ్యావ్ సెడ్ the investigation is continuing. The investigation team will review and examine additional evidence, records, and information that is being sought from the stakeholders. At this stage, there are no recommended actions to B787-8 and or GE Genex 1B engine operators and manufacturers. ఓకే. రావు గారు అన్నారు 1 year తర్వాత ఫైనల్ రిపోర్ట్ వస్తుంది అని. అప్పటిదాకా ఈ మ్యాండేటరీ చెక్స్ కూడా చేయక్కర్లేదా, లేకపోతే చైర్మన్ ఆల్రెడీ సపరేట్ గా చెప్పారా ఏంటి అనేది ఐఎమ్ నాట్ సర్టన్, ఇంకా తెలియదు కాబట్టి ఐ విల్ నాట్ కామెంట్ ఆన్ ఇట్. బట్ ఇఫ్ ఐ హ్యాడ్ ద పవర్స్ టు సే సంథింగ్, mandatorily it should be checked, and every 787 or in fact all the 30 models ఏదైతే వీళ్ళు ఈ లెటర్లో వీళ్ళు ఇండికేట్ FAA ఇండికేట్ చేసిందో, ఇఫ్ దే ఆర్ ఫ్లయింగ్ ఇన్ ఇండియా దీస్ పర్టికులర్ ఆస్పెక్ట్స్ ఇమీడియట్లీ చెక్ చేసి ఇమీడియట్లీ ఇంప్లిమెంట్ చేయాలి. రైట్. ఒకసారి రావు గారు ఉండకూడదు. రావు గారు వాయిస్ తీసుకున్నాం. రావు గారు చూసాం అక్కడ మ్యాండేటరీ అని చెప్పిన తర్వాత కూడా కొంత నిర్లక్ష్యం అనేది అయితే స్పష్టంగా కనిపిస్తున్నమాట వాస్తవం. సో ఎందుకని విమానయాన సంస్థలు కావచ్చు, DGCA కావచ్చు ఇంకా తరువుగా చెక్ చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయా? కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతాయి, కానీ నిర్లక్ష్యం వల్ల ఎక్కడా కూడా ఎటువంటి ప్రమాదాలు జరగకూడదు. ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇంకా ఎటువంటి మార్పులు రావాలంటారు? ఇంకా చెక్స్లో ఇంకా మార్పులు, చెక్ లిస్ట్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నప్పుడు కూడా చెక్ లిస్ట్ అనేది ఒకటి ఉంటుందని చెప్పారు. సో ఆ చెక్ లిస్ట్లో ఇంకా పాయింట్స్ని యాడ్ చేయాల్సిన అవసరం ఉందా? ఫైనల్గా ఏం చెప్తారు? ఒక వర్డ్ వాడతామండి జనరల్ గా, ఇడియట్ ప్రూఫ్ అంటాం. ఇడియట్ ప్రూఫ్ అంటే ఒకవేళ పొరపాటుని ఏదైనా జరిగే పరిస్థితి ఉన్నా గానీ అటువంటి పరిస్థితి జరగకుండా ఉండే బాధ్యత ఎయిర్లైన్స్ కి ఉంది, అలాగే మెయిన్ బోయింగ్ కంపెనీకి కూడా ఉంటుంది. బోయింగ్ కంపెనీ కూడా ఎప్పుడో 2018-19 లో వచ్చిన అడ్వైజరీని వాళ్ళు ఎందుకు రెక్టిఫై చేయలేదు, దానికి స్టడీ చేయలేదు అన్నది కూడా చాలా ఆలోచించాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ పని కేవలం ప్రొడక్షన్ చేసి పంపించేయడమే కాదు, ఆబ్వియస్లీ గాల్లో గ్రౌండ్ ఆపరేషన్స్ కి, అంటే గ్రౌండ్ మీద ప్రయాణం చేయడానికి ఎయిర్ ప్రయాణానికి చాలా తేడా ఉంది. గ్రౌండ్ ప్రయాణానికి చిన్న చిన్న మిస్టేక్స్ మనం రెక్టిఫై చేసుకోగలం, కొంతవరకు స్పీడ్ కంట్రోల్ ద్వారా వీటి ద్వారా ప్రమాదాలు తగ్గుతాయి. కానీ ఎయిర్ లో ఉన్నప్పుడు ఏ ప్రమాదం జరిగినా గానీ అది తీవ్ర ప్రమాదం కింద మారే అవకాశాలు చాలా ఉన్నాయి. అందువల్ల ప్రతిదీ 100% మ్యాండేటరీ కిందే తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అలాగే మన DGCA కూడా ఎప్పుడైతే FAA వచ్చిందో వాళ్ళ ఓన్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వాళ్ళకి చాలా క్లారిటీ తీసుకొచ్చి ఉండాలండి. అది నా అభిప్రాయం. చెప్పండి. రైట్. ఫైనల్గా ఏం చెప్తారు జగన్మోహన్ గారు? ఇంకా ఎటువంటి మార్పులు రావాలంటారు? ఒక పెను విషాదము, పెను ప్రమాదాన్ని అయితే మనం అందరం చూసాం. సో ఫైనల్గా ఏం చెప్తారు? ఫైనల్గా ఏవియేషన్తో డీల్ చేసే ప్రతి సంస్థ ప్లీజ్ ఇవాళ సేఫ్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్గా ఇంకా పరిగణిస్తున్నారు. మనుషులకి కాన్ఫిడెన్స్ ఉంది, అలాగే ఉండాలి అంటే మీరు ఏమేం చేయాలి అనేది ప్రతి ఆర్గనైజేషన్లో ఎక్స్పర్ట్స్ ఉన్నారు. వాళ్ళ మాటలు వినండి, వాళ్ళతో మళ్ళీ ఎంగేజ్ అవ్వండి ప్లీజ్. అదే మాటలు ఎక్కడైతే మీరు డిస్కస్ చేసి మీరు ఏదన్నా ఒక ప్రణాళిక ఒకవేళ లేఅవుట్ చేస్తే అది మీ ప్యాసింజర్స్ కూడా, ప్రతి కస్టమర్ కూడా అందజేయండి. ఎంగేజ్ విత్ ద మీడియా ఇఫ్ రిక్వైర్డ్. మీడియాకి చెప్పి మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి అందజేయండి. సేఫ్టీ ప్రోటోకాల్స్ మటుకు కాంప్రమైజ్ అయితే దే విల్ బి యాక్సిడెంట్స్. మన యాజ్ ఆన్ టుడే మన అవర్ స్టేటస్ టెరబుల్.
ఇండియాలో అయినంత Yeah. నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఇన్ షార్ట్ ఫ్యూ మంత్స్ లో మనం చూసుకుంటే ఏవియేషన్ యాక్సిడెంట్స్ మనం వి లాస్ట్ 6 హెలికాప్టర్స్, ఓకే we lost one Army Boeing helicopter 787. also. Yeah, we lost a few fighter jets also. Yeah. చాలా చాలా అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ అండి. డెఫినెట్లీ మనం ఈ ఎదిగే స్టేజ్లోనే మా ఇతర దేశాలు నేర్చుకున్న లెసన్స్ ముందు యా అవి మనం మళ్ళీ ఇంకొకసారి రిఫైన్ చేసుకొని మన ఎన్వైరన్మెంట్కి మనకు పనికొచ్చేలాగా ఎలా చేయాలనేది ఆలోచించి డెఫినెట్లీ ఏవియేషన్ని ముందుకు తీసుకెళ్తే బెటర్. రైట్. రావు గారు ఏం చెప్తారు ఫైనల్గా? అంతేనండి, ఆయన చెప్పినట్టుగానే, రెడ్డి గారు చెప్పినట్టుగానే సేఫ్టీ సెక్యూరిటీ పారామీటర్స్ లో మాత్రం ఏది రికమెండెడ్ గానీ, ఏదైనా సరే సజెషన్ వచ్చినా గానీ, నాట్ ఈవెన్ రికమెండేషన్, సజెషన్ వచ్చినా గానీ వెంటనే పాజిటివ్ గా ఇంప్లిమెంట్ చేయడం వల్లనే మనకి ఏవియేషన్ సెక్యూర్ గా ఉంటుందండి, ప్రజలకు కూడా బాగుంటుంది, ప్యాసింజర్స్ కూడా కంఫర్టబుల్ గా ఉంటారండి. అలాగే ఎయిర్లైన్స్ కూడా చాలా మెయింటెనెన్స్ అన్నది చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందండి. ఏం చెప్పండి. రైట్, థ్యాంక్ యూ సార్. జగన్మోహన్ గారికి అదేవిధంగా వివి రావు గారికి చాలా ప్రత్యేక ధన్యవాదాలు. జగన్మోహన్ గారు స్టూడియోకి వచ్చి ఆ 15 పేజెస్ రిపోర్ట్లో ఏముందో ఒక ప్రజలకు ఒక కన్ఫ్యూషన్ ఉంది, ఆ కన్ఫ్యూషన్ని తొలగించే ప్రయత్నం ఈరోజు ఐ న్యూస్ మీ ద్వారా చేసింది. స్పెషల్ థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, మొత్తంగా ప్రమాదం జరిగిన తర్వాత ఆ ప్రమాదం దర్యాప్తు సంస్థలు చేస్తూ ఉంటాయి. ఆ దర్యాప్తు నుంచి, ఆ ప్రమాదం నుంచి మనమందరం అయితే లెసన్ ఒకటి నేర్చుకోవాలి. ప్రయాణికులకు భద్రత కల్పించడం విమానయాన సంస్థల ప్రథమ లక్ష్యం కావాలి. ఏ చిన్న పారామీటర్ను కూడా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా, ఇటువంటి ప్రమాదాలు మరలా జరగకుండా విమానయాన సంస్థలు ముందడుగు వేయాలని ఐ న్యూస్ కోరుకుంటుంది. ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి ఐ న్యూస్.